ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. సిబిఐ అఫీషియల్స్ పంజాబ్ డీఐజీ హర్చరణ్ సింగ్ బుల్లార్ ఇల్లు మీద రేట్స్ లో ₹5 crore క్యాష్, మెర్సిడీస్ మరియు ఆడి కార్స్ ని సీజ్ చేశారు. ఈ మ్యాసివ్ బ్రైబరీ కేస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న డీప్ రూటెడ్ కరప్షన్ ని రివీల్ చేసింది. నమస్కారం అందరికి. ఈ రోజు దేశంలో అందరి దృష్టిని ఆకర్షించిన సెన్సేషనల్ కేస్ పంజాబ్ లో బయటికి వచ్చింది. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో సిబిఐ అఫీషియల్స్ నియర్లీ ₹5 crore క్యాష్, మెర్సిడీస్ మరియు ఆడి కార్స్, గోల్డ్ బార్స్ సీజ్ చేశారు. అరెస్ట్ అయిన ఆఫీసర్ హర్చరణ్ సింగ్ బుల్లార్ రోపర్ రేంజ్ డీఐజీగా డ్యూటీ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ తో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రిటీ మరియు అకౌంటబిలిటీ మీద సీరియస్ చర్చలు స్టార్ట్ అయ్యాయి. సిబిఐ అఫీషియల్స్ రోపర్ రేంజ్ డీఐజీ హర్చరణ్ సింగ్ బుల్లార్ ని బ్రైబరీ కేసులో అరెస్ట్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం బుల్లార్ ఒక బిజినెస్ మ్యాన్ నుండి ₹8 lakh బ్రైబ్ యాక్సెప్ట్ చేస్తున్న సమయంలో బుల్లార్ ని రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేశారు. తర్వాత తన మోహాలి రెసిడెన్స్ లో సర్చ్ చేసిన సిబిఐ అఫీషియల్స్ ₹5 crore క్యాష్, 1.5 kg గోల్డ్, మెర్సిడీస్ మరియు ఆడి కార్స్ అలాగే 22 లగ్జరీ వాచెస్ రికవర్ చేశారు. ఆయన వద్ద అసెట్స్ వాల్యూ సెవరల్ క్రోర్స్ ఉందని సర్చ్ తర్వాత అఫీషియల్స్ చెప్పారు. ఈ సీజర్ ఆఫీసర్ కి అగేన్స్ట్ ఇమీడియట్ లీగల్ యాక్షన్ స్టార్ట్ చేసింది మరియు పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ మీద సీరియస్ ప్రశ్నలు రేజ్ చేసింది. పబ్లిక్, మీడియా మరియు పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ఇన్సిడెంట్ పై వైడ్ అటెన్షన్ జనరేట్ అయ్యింది అండ్ ఈ కేస్ సిస్టమ్ వైడ్ కరప్షన్ పర్సెప్షన్ మీద హైలైట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది మరియు మరిన్ని హిడెన్ అసెట్స్ అన్కవర్ అవ్వచ్చు అని. సో నెక్స్ట్ అప్డేట్స్ కి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి అని సిబిఐ చెప్పింది. హర్చరణ్ సింగ్ బుల్లార్ 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. పంజాబ్ లో అనేక కీ పోస్టింగ్స్ లో సేవలు అందించాడు మరియు డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ గా కన్సిడర్ చేస్తారు. రోపర్ రేంజ్ డీఐజీగా ఉన్నప్పుడు తన మీద కరప్షన్ అలిగేషన్స్ కొన్ని నెలలుగా సర్క్యులేట్ అవుతున్నాయి. సిబిఐ రీసెంట్ ఆపరేషన్ తో ఆ అలిగేషన్స్ కి కాంక్రీట్ ప్రూఫ్ దొరికిందని అఫీషియల్స్ చెప్తున్నారు. అనలిస్ట్స్ చెప్పడం ప్రకారం ఈ అరెస్ట్ పంజాబ్ పోలీస్ సిస్టమ్ లో అకౌంటబిలిటీ మరియు ఇంటిగ్రిటీ గురించి మళ్లీ ప్రాముఖ్యతని తీసుకొచ్చింది. ఎర్లియర్ కూడా కరప్షన్ కేసెస్ మీద డిస్కషన్స్ జరిగాయి కానీ ఆ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వలేక ఆగిపోయాయి. కానీ ఈసారి సీజర్ స్కేల్ మరియు రికవర్డ్ అసెట్స్ ఇంపార్టెన్స్ వల్ల ట్రాన్స్పరెన్సీ మరియు ఇంటర్నల్ విజిలెన్స్ మీద డిబేట్ మరింత బలం పొందింది అని అబ్జర్వర్స్ చెప్తున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. అధికార దుర్వినియోగం చేసిన వారి మీద కఠిన చర్యలు తప్పవు అని పంజాబ్ హోమ్ మినిస్టర్ స్పష్టంగా హెచ్చరించారు. మిగతా ఆస్తులు మరియు మనీ ట్రయల్ ని గుర్తించడానికి సోదాలు కొనసాగించాయి అని సిబిఐ అఫీషియల్ స్టేట్మెంట్ లో చెప్పారు. ఈ ఇన్సిడెంట్ విచారకరమైంది. ఇది పోలీస్ సర్వీస్ విలువలను ప్రతిబింబించాడు అని పంజాబ్ ఐపీఎస్ అసోసియేషన్ తన కండెమ్నేషన్ స్టేట్మెంట్ లో ప్రకటించింది. ఈ స్టేట్మెంట్స్ తర్వాత ఈ కేస్ కరప్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ని ఇంకా బలపరచాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తుపెట్టింది అని సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ రెస్పాండ్ అయ్యారు. ఇలా గవర్నమెంట్ మరియు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వేగంగా రెస్పాండ్ అవ్వడంతో ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ మీద దృష్టి మరింత పెరిగింది. ఈ కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ ఒక పాజిటివ్ సైన్. యాంటీ కరప్షన్ ఫ్రేమ్వర్క్ ని స్ట్రెంథెన్ చేయడంలో ఇది టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు అని అనలిస్ట్ చెప్తున్నారు. ఈ డెవలప్మెంట్స్ తో పబ్లిక్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. స్ట్రిక్ట్ రిఫార్మ్స్ అండ్ డిసిప్లినరీ యాక్షన్స్ త్వరగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సీనియర్ ఆఫీసర్స్ ఇలా కరప్షన్ లో ఇన్వాల్వ్ అవుతారంటే హానెస్ట్ ఆఫీసర్స్ ఎలా ట్రస్ట్ మెయింటైన్ చేస్తారు అని పబ్లిక్ లో చాలా మంది అడుగుతున్నారు. పోలీస్ మీద పబ్లిక్ ట్రస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ పెంచడం తప్పదు అని అనలిస్ట్ చెప్తున్నారు. ఈ కేస్ బ్రైబరీ సిస్టమ్ సొసైటీలో ఎంత డీప్ గా రూటెడ్ ఉందో క్లియర్ గా చూపిస్తుంది
అని కామన్ సిటిజన్స్ ఒపీనియన్ ఇచ్చారు. ఈ రియాక్షన్స్ చూస్తే పీపుల్ ఫ్రస్ట్రేషన్స్ తో పాటు అవేర్నెస్ కూడా పెరిగింది అని తెలుస్తుంది. పబ్లిక్ కామెంట్స్ లో కూడా సిమిలర్ టోన్ కనిపిస్తుంది. కరప్షన్ కి లిమిట్స్ లేవు, అకౌంటబిలిటీ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయాలి అని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ లెసన్ లాగా తీసుకొని ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి స్ట్రాంగ్ మానిటరింగ్ సిస్టమ్ క్రియేట్ చేయాలి అని యూత్ గ్రూప్స్ అండ్ సివిల్ యాక్టివిస్ట్ చెప్తున్నారు. ఈ కరప్షన్ కేసెస్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ క్రెడిబిలిటీ కంప్లీట్లీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రిక్ట్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి మరియు రెగ్యులర్ విజిలెన్స్ చెక్స్ కంపల్సరీగా ఉండాలని ఫార్మర్ డీజీపీ ప్రమోద్ కుమార్ చెప్పారు. సిబిఐ చేసిన స్విఫ్ట్ యాక్షన్ జీరో టాలరెన్స్ అప్రోచ్ ని చూపిస్తుంది, కానీ సిస్టమ్ వైడ్ రిఫార్మ్స్ కూడా అర్జెంట్ గా కావాలి అని పొలిటికల్ అనలిస్ట్ సిమ్రన్ కౌర్ యాడ్ చేశారు. ఈ రెండు ఒపీనియన్స్ చూడగానే క్లియర్ గా అర్థమవుతుంది, కరప్షన్ ని రూట్ లెవెల్ నుండి ఎరాడికేట్ చేయడం గవర్నమెంట్ కి పెద్ద ఛాలెంజ్ అని. ఈ సెన్సేషనల్ కేసుతో పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అకౌంటబిలిటీ మరియు రీఫార్మ్స్ పై అటెన్షన్ పెరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మరిన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకి రావచ్చు అని అఫీషియల్స్ చెప్తున్నారు. ఇప్పుడు అందరిలో పబ్లిక్ ట్రస్ట్ ని ఎలా రీస్టోర్ చేయాలి అనే ప్రశ్న మొదలైంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.